మన ప్రభుత్వం రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రియులారా. మరి మనము ఫస్ట్ ఎపిసోడ్లో మనము దేవదూతల స్తుతి గురించి మనము ధ్యానించుకుని ఉన్నాం. అంటే దేవదూతలు ఏడు ఆధిక్యతలను బట్టి వారు ధ్యానిస్తున్నారు అన్న విషయంలో మనము ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు 4 ఆధిక్యతల గురించి మనము ధ్యానించుకుని ఉన్నాం. ఇంకా 3 ఆధిక్యతలు చెప్పుకొని ముగించుకోవచ్చు. ఇప్పుడు 5వది ఏంటంటే ఘనతను బట్టి, దేవాది దేవునికి ఉన్న ఘనతను బట్టి వారు ఎలా స్తుతిస్తున్నారో అన్న విషయాన్ని గురించి మనము ధ్యానించుకున్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 11 వచనములు. శిలువ మరణం పొందినంతగా విజేయత చూపిన వాడై తను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ఆయన తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి నాలుక ఆయనను స్తుతించినట్లుగా తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ఆయన విధేయత వలన ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. క్రీస్తు యొక్క తగ్గింపు గుణమును బట్టి, ఆయన యొక్క తగ్గింపు గుణమును బట్టి ఈ అనంత విశ్వములు పరలోకములు అందరికంటే ఆయనే గరుడయ్యాడు. అందరికంటే ఆయన యొక్క తగ్గింపును బట్టి అందరికంటే ఆయనే మరి గరుడయ్యాడని మనం తెలుసుకోవచ్చు. ఆయన శిలువ మరణం బట్టి ఘనత పొందాడు. అందుకే ఆయన అందరికీ ప్రభువు. ఆయన శిలువ మరణాన్ని బట్టి ఘనత పొందాడు. అందుకే ఆయన అందరికీ కూడా ప్రభువు. అపోస్తల కార్యములు మనం చూస్తాం చూడండి, 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. అందువల్ల మన ప్రాచీన స్వభావం సిలువ వేయగలిగితే, మన ప్రాచీన స్వభావాన్ని అంటే మనం హెచ్చించగలిగే స్వభావం కనుక మనలో ఉంటే, దాన్ని కనుక మనము విడిచిపెడితే, మనము దాన్ని సిలువ వేయగలిగితే పరలోకములో ఘనత మనకి లభిస్తుంది. మనం తగ్గించుకునే స్వభావం మనలో ఉంటే మనకు కూడా పరలోకముల ఘనత అనేది మనకి లభిస్తుంది. ప్రతిరోజు శరీరంను ప్రార్థనతో, వీలైనప్పుడు ఉపవాస ప్రార్థనతో కూడా, ప్రతిరోజు ప్రార్థనతో మనకు వీలైనప్పుడు ఉపవాసంతో నలుగుగొట్టుకొని మన శరీరాన్ని నలుగుగొట్టుకోవాలి. అంటే శరీరాన్ని కొట్టుకోమనే కాదు, శరీరాన్ని నలుగుగొట్టుకొని అంటే శరీరంలో ఉన్న కోరికలను మనము జయించే వారిగా ఉండాలి. శరీరంలో ఉన్న కోరికలను మనము జయించి లోకమును సాతాను దేవుని బలంతో జయించగలిగితే మనము కూడా గణపరచబడతాం ప్రియులారా. శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు పాపమునకు శిక్ష విధించి ఉండకపోతే ఈనాడు జయించి ఉండగలిగే వాడనా అని మరి అసలు ఈనాడు మనము చూడండి, పౌరు భక్తుడు ఏమంటున్నాడు, యేసుక్రీస్తు పాపమును శిక్ష విధించి ఉండకపోతే ఈనాడు జయించి ఉండగలిగేవాడనా అని తలస్తూ ఆయన ఘనతను బట్టి స్తుతిస్తున్నారు. దేవదూతలు ఆయన ఘనతను బట్టి స్తుతిస్తున్నారు. 2వది 5 కదా. 6వది మహిమను బట్టి. ప్రభువు దోషారహితుడైనను శిలువ శిక్షను విధించింది. ప్రభువు దోషారహితుడైనను శిలువ శిక్ష విధించింది. ఆయనలో దోషం ఏమైనా ఉందా? లేదు.
నాలో నేరం ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా అని ఈ లోకాన్నే సవాలు చేసిన పరిశుద్ధుడు ఆయన. మరి ఆయన దోషం లేదు కదా. ఆ దోషరహితుడైన ప్రభుకి శిలువ శిక్ష విధించింది రోమా ప్రభుత్వం కదా. శిలువ శిక్ష విధించింది రోమా ప్రభుత్వం. శిలువ వేయమని కేకలు పెట్టి ప్రోత్సహించారు. శిలువ వేయండి, శిలువ వేయండి, శిలువ వేయండి అని కేకలు పెట్టి ప్రోత్సహించారు ఆనాటి ఆయన వ్యతిరేకించిన యూదులు. లోకరీత్యా ఈ విధంగా జరిగింది, కానీ వారందరూ నిమిత్త మాత్రులే. వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులే. లోకరీత్యా ఈ విధంగా జరిగింది కానీ కాబట్టి యేసుక్రీస్తు తండ్రి సంకల్పంను నెరవేర్చుటకు అంగీకరించాడు కాబట్టే, తండ్రి యొక్క సంకల్పంను నెరవేర్చుటకు ఆయన అంగీకరించాడు కాబట్టే ఆ శిలువ శిక్ష అమలు చేయబడిందండి. ఆ శిలువ శిక్ష అమలు చేయబడింది. అది దైవ కార్యం. అది మానవులు ఏమన్నా ఆయన చంపగలరా? చంపగలరా ఎవరన్నా? కాబట్టి దైవ సంకల్పం కాబట్టి తండ్రి సంకల్పంలో నెరవేర్చడానికి ఆయన అంగీకరించాడు. జనులందరి పాపములు ఆయనపై మోపబడి ఆయన పాపమాయను. మనందరి పాపములు ఆయన భుజాన మోసాడు. మనందరి పాపములు ఆయన భుజాన మోసినట్లుగా మనం చూస్తున్నాం. జనులు అనుభవించాల్సిన శిక్ష క్రీస్తు అనుభవించవలసి వచ్చింది. మనము అనుభవించవలసిన శిక్ష, మన పాపముల నిమిత్తమే మనము అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవించవలసి వచ్చింది. ఆయన అనుభవించాడే. ఎంత ఘోరమైన మరణం అది శిలువ మరణం అంటే. ఆ పరిశుద్ధునికి ఆ శిలువ మరణమా? ఆనాడు ఆ దొంగలకి దోపిడీదారులకి ఆ శిలువ శిక్ష విధించేవారు. మరి క్రీస్తుకి ఎందుకు విధించారు మరి ఆ రోజు ఆనాడు? కాబట్టి జనులు అనుభవించవలసిన క్రీస్తు అనుభవించవలసిన శిక్ష. కాబట్టి అన్ని చిత్రహింసలు భరించాడు ఆయన. ముఖం మీద ఉమ్ము వేసిన భరించాడు ఆయన. కొరడాలతో 39 కొరడాలతో కొట్టిన ఆయన భరించాడు ఆయన. యెరూషలేము వీధుల గుండా మరి శిలువ భుజాన మోసుకొని కలవర కొండ ఎక్కుతూ వెళ్తుండే అవన్నీ కూడా ఆయన భరించాడు. ఎందుకు భరించాడు? మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆయన భరించాడు. మన పాపముల నిమిత్తమై ఆయన భరించాడు. తనంతట తానే అప్పగించబడి శిలువ మరణం పొందాడు. తనంతట తానే అప్పగించబడ్డాడు. తనంతట తానే. మానవునిగా మరణం పొందుట సర్వసామాన్యం. మానవునిగా మరణం పొందుట సర్వసామాన్యం. అంటే ఎందుకంటే ఈ లోకానికి ఆయన మరి మనిషిదారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. నశించిన పాపలను వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మానవునిగా మరణం పొందుట సర్వసామాన్యమే. కానీ దేవుని కుమారుగా మరణం పొందుట, దేవుని కుమారునిగా మరణము పొందుట, మరి మరణం జయించి తిరిగి లేస్తానని ముందుగానే ప్రకటించాడు ఆయన. నేను 3 రోజులు నేను మరణం పొంది 3 రోజులు మరి మృత్యుంజయుడే తిరిగి లేస్తాను. 3 రోజులు ఉండి మృత్యుంజయుడే తిరిగి లేస్తాను అన్నాడు. సమాధిలో ఉండి మృత్యుంజయుడు తిరిగి లేస్తాను అన్నాడు. ముందుగానే ప్రకటించాడు. ఈ ప్రకటన జనులను ఆశ్చర్యచకితులను చేసింది. ఆనాటి రోమా ప్రభుత్వం చాలా కట్టుదిట్టం చేసి కాపలాగా అనుక్షణము కాపలాగా ఆయనకి కాపలాగా ఉంచారు. ఆయన ఎక్కడే తప్పించుకుని వెళ్ళిపోతాడో. మరి ఈయన లేస్తానని చెప్పాడు కదా, ఈ లేస్తానన్న మాట ఈ వీళ్ళు విశ్వసించారు కానీ, ఈ రోమా ప్రభుత్వం వీరు విశ్వసించారు కానీ శిష్యులు విశ్వసించలేదు. కానీ కాపలాగా అనుక్షణం ఉండేళ్ళు ఏర్పాటు చేసింది. సమాధికి పెద్ద బండను పొర్లించి, సమాధికి ఏం చేశారు? పెద్ద బండను పొర్లించి కట్టుదిట్టం చేశారు. కానీ చెప్పిన మాటను నెరవేర్చి పునరుత్థానుడై 3వ రోజున మృత్యుంజయుడై లేచాడు. ప్రియులారా, అనేకులకు దర్శనమిచ్చాడు. మొట్టమొదటిగా కనబడింది ఎవరికి తెలుసా? మగ్దలేనే మరియకి మాత్రమే. మొట్టమొదట ఆమె అనేక మందికి తెలియజేసింది. ముందు శిష్యులకు తెలియజేసింది. తర్వాత 500 మందికి కూడా ఆయన
మరి దర్శనమిచ్చాడు, అనేకులకు దర్శనమిచ్చాడు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఇది జరిగిన చరిత్ర, మరి ఇది జరిగిన చరిత్ర. ఇలా చేసిన వారు ఎవరు లేరు. ఇలాగా మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఎవ్వరు కూడా లేరు అసలు. కనుక ఆనాటి ప్రజలు రోమా ప్రభుత్వం ఏకగ్రీవంగా అంగీకరించిన నిజం ఇది. ఈ విషయం ప్రపంచమంతా వ్యాపించి ఆయన మహిమను గురించి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విధముగా ఆయన యొక్క మహిమను గురించి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మహిమను గురించి మనము స్తుతించాలి. ఆయన మహిమను గురించి దేవదూతలు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. అర్థమైందా? ఆయన మహిమను గూర్చి దేవదూతలు స్తుతిస్తున్నారు. వారే కాదు, మనము కూడా స్తుతించాలి. మనము కూడా స్తుతించాలి. విన్నవారు మనము కూడా స్తుతించాలి. ఆయన 7 ఆధిక్యతలను బట్టి ఎలా స్తుతిస్తున్నారో దేవదూతలు మనము కూడా స్తుతించే వారంగా ఉండాలి. అందుకు కదా నేను చెప్పేది. వినేది వదిలేసి వెళ్ళిపడమనా, అది జాగ్రత్తగా విని అర్థం చేసుకొని మనము ప్రభు యొక్క మహిమను, ఆయన యొక్క ఆధిక్యతను మనము కొనియాడేవారిగా ఉండాలి. ఆయన స్తుతించేవారిగా ఉండాలి. రోమా 3:23లో అందరినో పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకే పాపరహిత సంఘ స్థాపన కొరకు మనందరము ఏం చేయాలి? పాటుపడాలి. పాపరహిత సంఘ స్థాపన కొరకు, అంటే పాపము లేని సంఘ స్థాపన కొరకు మనం ఏం చేయాలట? పాటుపడాలి. పాటుపడుతున్నారా? ఎవరన్నా పాటుపడుతున్నారా? అది మీకే వదిలేస్తున్నా. దేవుని మహిమ కొరకే వాక్యానుసారం జీవించి రాబో 2వ రాకడలో క్రీస్తు పెండ్లి కుమారుడుగా, సంఘం వధువుగా మహిమ శరీరంతో మధ్యాకాశానికి తండ్రి వద్దకు క్రీస్తుతో కొనిపోబడాలి. తండ్రి వద్దకు కొనిపోబడాలి. మరి మధ్యాకాశానికి తండ్రి వద్దకు క్రీస్తుతో కొనిపోబడాలి. అదే మన జీవిత ధ్యేయముగా ఆయన మహిమను చాటుచు ఆదర్శ జీవితం గడపాలి. మన కష్టాలు, మన నిందలు, మన వ్యాధులు, మన బాధలు, మన వేదనలు ఈ లోకంలో ఉన్నంత వరకే ఉంటాయండి. అంతే, ఈ లోకంలో ఉన్నంత వరకే ఉంటాయి. వీటన్నిటిని భరించి ప్రభు కొరకు బ్రతికితే కోటి సూర్యకాంతులు మించిన తేజో స్వరూపుడైన దేవుణ్ణి చూడగలిగే అదృష్టం మనకు లభిస్తుంది. ఇవన్నీ భరించి మనము కనుక జీవిస్తే మనకి కోటి సూర్యులు, ఒక్క సూర్యుడిని మనం చూడగలమా? కోటి సూర్యుల కాంతుల మించిన తేజో స్వరూపుడైన దేవుణ్ణి చూడగలిగే అదృష్టం మనకి లభిస్తుంది. కాబట్టి అందుకే ఆయన మహిమార్థమై మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన మహిమార్థమై మనం ఆయనని స్తుతించాలి. 7వది స్తోత్రార్హుడు. ఆయన ఘనతను బట్టి, మహిమను బట్టి, ఆయనకున్న సకల సద్గుణాలను బట్టి దైవ కార్యం నెరవేర్చుటకు తండ్రి మాటను పాలించి ఆయన చేసిన త్యాగమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు సర్వవిధములుగా స్తోత్రార్హుడు. సర్వవిధములుగా ఆయన స్తోత్రం పొందదగిన వాడైన స్తోత్రార్హుడు. ఎందుకు? ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, తండ్రి మాటకు విధేయుడై ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన నిరంతరము ఆయన స్తోత్రార్హుడే. అందువల్ల స్తోత్రార్హుడైన క్రీస్తుకు మనం ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. మనం ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. అర్థమైందా? స్తుతి చెల్లించడానికైనా మనం దేవుని సన్నిధానానికి మనం వెళ్ళాలి. స్తుతి చెల్లించడానికి దేవుని సన్నిధానానికి మనం వెళ్ళాలి. పాటలు పాడాలి, ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. ఈ విధముగా దేవదూతలు పరలోకములు మరి ఆయన యొక్క 7 యొక్క ఆధిక్యతలను బట్టి మరి ఆయనను స్తుతిస్తున్నారు. అదేవిధంగా మనము కూడా స్తుతించేవారముగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము కూడా దేవుని సన్నిధానానికి నిర్లక్ష్యంగా వెళ్ళొద్దు.
మరి ఆచార ప్రకారంగా మనం వెళ్ళేవారిగా ఉండొద్దు. మరి పరిశుద్ధంగా మంచి 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 జీవితం గడిపే వారిగా ఉండాలి మనము. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంత ఉన్నాయి ప్రభా, నీ వాక్యం దొరకండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు ఉందాం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన తండ్రి, దేవదూతల స్తుతి గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. దేవదూతల స్తుతి నాయన వారు మీకు 7 ఆధిక్యతలను బట్టి నాయన వారు ఏ విధంగా స్తుతిస్తున్నారో అన్న విషయాన్ని మేము తెలుసుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, ఈ విషయాలు ప్రతి ఒక్కరూ మరి అర్థం చేసుకుని తండ్రి వారు ఈ విషయాలు నెమ్మరు వేసుకునే వారిగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. తండ్రి, విన్న వాక్యాన్ని వృధాగా పోకుండా నాయన ప్రభా ప్రతి ఒక్క వారి హృదయంలో నాయన భద్రంగా నాటుకొని ఆ విధంగా వారు జీవించే వారిగా ఉంటకు నీకు కృప చూపండి నాయన ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిలోనైనా మారు మనసు అనేది కలుగుటగా నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున బ్రతిమాలి వినమ్రగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడైంచండి గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.